ఫ్రెండ్స్ టీ20 వరల్డ్ కప్కి సంబంధించిన కొంతవరకు సెలక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో అందులో భాగంగా అజిత్ అగర్కర్ అలానే రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ ముగ్గురు కలిసి రోహిత్ శర్మ మెయిన్ కెప్టెన్, దాని తర్వాత హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్గా నియమించారు కదా. కాకపోతే ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతూ ఉంది. రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యాని అసలు టీంలోకే వద్దనుకున్నాడంట. హార్దిక్ పాండ్యా ప్లేస్లో శివం దుబే చాలా బాగా బ్యాటింగ్ ఆడుతున్నాడు, ఆ పవర్ హిట్టింగ్ చేస్తున్నాడు, తిను ఫామ్ మొత్తం కోల్పోయాడు. సో తన సెలక్షన్సే వద్దు ఈసారి టీ20 వరల్డ్ కప్కి అంటూ రోహిత్ శర్మ చెప్పాడు. సో రోహిత్ శర్మ మాటనే రాహుల్ ద్రావిడ్ అలానే అజిత్ అగర్కర్ ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు అని అయితే టాక్ అయితే వినిపించింది. కానీ వెంటనే బీసీ అయితే అసలు ఒప్పుకోలేదనమాట. లేదు, సో ఖచ్చితంగా మన కెప్టెన్ కావాలి, ఆఫ్టర్ రోహిత్ ఎవరు ఇండియా కెప్టెన్ అంటే హార్దిక్ పాండ్యానే అన్నట్టు, తప్పకుండా అతను తీసుకోవాలి అని అంటూ వాళ్ళ మాటను కూడా పెడచోన పెట్టి బీసీసీఐ హార్దిక్ పాండ్యాని తీసుకుని తనకైతే వైస్ కెప్టెన్ ఇచ్చింది అని అయితే సమాచారం అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి జరుగుతున్నటువంటి హార్దిక్ పాండ్యా వర్సెస్ రోహిత్ శర్మ యొక్క ఫైట్ అయితే నిజంగా ఇంకా పీక్స్కి అయితే వెళ్ళబోతుందా అంటే నిజంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే ఈ టాక్ అంటే 90% ఇది వాస్తవమైన ఫ్రెండ్స్ అని అయితే నాకైతే మెయిన్ ఒక ఛానల్ నుంచి అయితే వచ్చిందనమాట. సో అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను. మేబీ రోహిత్ శర్మ తను కెప్టెన్సీ ఇవ్వకూడదు, తను తొక్కేయాలి అని అయితే కాదు, కానీ తను ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా వైస్ కెప్టెన్గా కానీ లేకపోతే కెప్టెన్గా కానీ హార్దిక్ పాండ్యా వస్తుంది, వేరే విషయం. కానీ ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ మినహాయించి వైస్ కెప్టెన్ ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా అంత ఫామ్లో లేడు. సో కాబట్టి తన ప్లేస్లో శివం దుబే అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఖచ్చితంగా తను బౌలింగ్లో కూడా 130+ బౌలింగ్ చేయగలడు, బ్యాటింగ్ కూడా అట్ ది సేమ్ టైం మిడిల్ ఆర్డర్లో వచ్చి ఎఫర్ట్లెస్గా ఆ సిక్సెస్ కొట్టగలడు. ఆ కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ శివం దుబే వెన్ కంపేర్ టు మన హార్దిక్ పాండ్యాతో పోల్చుకుంటే. సో అందుకే నా మద్దతు కూడా రోహిత్ శర్మ చెప్పిన మాట నేను ఏకీభవిస్తున్నాను. కాకపోతే బీసీఐ ఏంటంటే ఓకే, ఇన్ కేస్ తను టీంలో మీరు తీసుకోరనే సెకండరీ, బట్ కాకపోతే తను టీ20 వరల్డ్ కప్లోకి ఒక వైస్ కెప్టెన్గా వదులుతున్నామని అంటూ వాళ్ళు ఏదో వదిలేరనమాట. కానీ అజిత్ అగర్కర్ కూడా రోహిత్ శర్మ మాటను కూడా సైలెంట్గా అయిపోయి తను చెప్పిన కూడా యాక్సెప్ట్ చేశాడు. రాహుల్ ద్రావిడ్ అండ్ అజిత్ అగర్కర్ ఇద్దరు కూడా చీఫ్ సెలెక్టర్స్ రోహిత్ శర్మ మాట విన్నారు అనేది టాక్ అయితే వినిపిస్తుంది. కొంతమంది అయితే హార్దిక్ పాండ్యా అభిమానులు ఎందుకు రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యా అంటే ఇంత పగ, ఒక కెప్టెన్సీ కోసమైనా ఈ విధంగా చేస్తున్నారా అని అంటూ అయితే కామెంట్స్ చేస్తున్నారు. కానీ రోహిత్ శర్మ అభిమానులు మాత్రం కెప్టెన్సీ కోసమే అయితే ఇప్పటివరకు ముంబై ఇండియన్స్లో హార్దిక్ పాండ్యా ఆడేవాడు కాదు, సో మొత్తం తొక్కేసేవాళ్ళు. కానీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. తను ఎందుకు అలా బిహేవ్ చేసి ఉంటాడంటే టీ20 వరల్డ్ కప్ ఖచ్చితంగా రోహిత్ శర్మ గెలవాలి అని గత 2-3 మంత్స్ నుంచి తన డ్రీమ్స్ కళ్ళగంటున్నాడు అనమాట. సో ఖచ్చితంగా ఆ కళలో నెరవేర్చుకునే ప్రాసెస్లో ఆ విధంగా చెప్పుకుంటాడు అంతే తప్ప. మీరు చూస్తే టీంలో కూడా రింకు సింగ్ కూడా లేడండి. రింకు సింగ్, మన శుభ్మన్ గిల్ వీళ్ళు లేరు. వీళ్ళని తీసుకోవట్లేదంటే ప్రజెంట్ ఐపీఎల్ ఫామ్ చూస్తే తీసుకున్నాం అనే విధంగా వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, అజిత్ అగర్కర్ అలానే రాహుల్ ద్రావిడ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా చేసిన కామెంట్స్పై మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.